ఇశ్రాయేలు ప్రజలు దేవుని వదిలి బాళ్ విగ్రహాన్ని ఆరాధించటం మొదలుపెట్టారు. అప్పుడు దేవుని ప్రవక్త ఏలీయా ఒక సవాల్ విసిరాడు. నిజమైన దేవుడు ఎవరో ఈరోజు తెలుస్తుంది అని చెప్పి కర్మేలు కొండపై బాళ్ ప్రవక్తలను పిలిచాడు. వాళ్ళు గంటల తరబడి ప్రార్థించారు, కేకలు వేశారు, కాని ఆకాశం నిశ్శబ్దంగా ఉంది. అప్పుడు ఎలీయా దేవుని బలిపీఠాన్ని కట్టాడు, దానిపై నీటిని పోయించాడు, మంట పడకుండా పూర్తిగా తడిచేశాడు. తర్వాత ఒక్క ప్రార్థన చేశాడు, ప్రభువా, నీవే నిజమైన దేవుడని చూపించు. అంతే, ఆకాశం నుండి అగ్ని పడింది. బలి, కట్టెలు, రాళ్ళు, నీళ్లు అన్నీ దహించబడ్డాయి. ప్రజలు ఆశ్చర్యపోయి అరవసాగారు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. ఈ కథ మనకు చెప్తుంది, నిజమైన దేవుడు సజీవుడు. ఆయన శక్తి మనం ఊహించిన దానికంటే గొప్పది.